మళ్ళీ అమెరికా తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ వదిలేసిన బగ్రామ్ ఎయిర్ బేస్ ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ ఎయిర్ బేస్ ని తిరిగి తమకు అప్పగించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. ఎవ్వరి బెదిరింపులకి లొంగిపోమని, ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ ని అమెరికా ఎందుకు కోరుకుంటోంది? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం అమెరికాని ఎదిరించే ధైర్యం చేస్తుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్ ను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఆయన ఆఫ్ఘనిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘాన్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో హెచ్చరించారు. ఇదే అంశంపై ఆఫ్ఘనిస్తాన్ తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దాన్ని ఖచ్చితంగా తాము స్వాధీనం చేసుకుంటామని, ఒకవేళ వారు అంగీకరించకపోతే తాను ఏం చేస్తానో తాలిబాన్లు ఊహించలేరన్నారు. అయితే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బలగాలను అక్కడికి పంపుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఇటీవలే ట్రంప్ బగ్రామ్ ఎయిర్ బేస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్ ను ఆఫ్ఘనిస్తాన్ కు ఉచితంగా ఇచ్చామని, త్వరలో మళ్లీ దాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. రన్వే బలం విస్తీర్ణ విషయంలో ఆ వైమానిక స్థావరం చాలా శక్తివంతమైందని, అక్కడ ఏదైనా ల్యాండ్ చేయవచ్చని తెలిపారు. పెద్ద గ్రహాన్ని కూడా ఆ ఎయిర్ బేస్ పై దింపొచ్చని, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అసమర్థత వల్లే గతంలో బగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా ఆర్మీ వదులుకుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం స్పందించింది. ఎవరి బెదిరింపులకు భయపడమని, ఆఫ్ఘాన్ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇచ్చేది లేదని తాలిబాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్ ఫిత్రాత్ తెలిపారు. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బగ్రామ్ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్కు చెందిన ఒక్క అంగుళం పైన ఒప్పందం సాధ్యం కాదని, తాము అటువంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదన్నారు. స్వయం ప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత చాలా ముఖ్యమని ఫసివుద్దీన్ ఫిత్రాత్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. 2 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్కు వచ్చిన అమెరికా టూరిస్టు కిడ్నాప్ కు గురయ్యారు. ఇరు దేశాల చర్చల తర్వాత అతడిని ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే అమెరికాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబాన్లు ప్రకటించారు. అంతలోనే ట్రంప్ బగ్రామ్ ఎయిర్ బేస్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ చైనా అణ్వాయుధాలు తయారు చేసే ప్రాంతానికి సమీపంలో ఉంది. దీంతో ఈ అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. కేవలం అక్కడి నుంచి గంట వ్యవధిలోనే చైనా అణ్వాయుధ తయారీ కేంద్రానికి చేరుకోవచ్చు. ఈ విషయాన్ని ట్రంప్ బ్రిటన్ పర్యటనలో ఉన్న సమయంలో వెల్లడించారు. ట్రంప్ నిర్ణయంపై బీజింగ్ స్పందిస్తూ ఆఫ్ఘాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ పేర్కొన్నారు. యుఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆఫ్ఘాన్ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే 2 రోజుల క్రితమే బగ్రామ్ వైమానిక స్థావరానికి మళ్లీ అమెరికా సైన్యాన్ని పంపే అంశంపై కసరత్తు చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ అర సమీపంలోని తమ ప్రత్యర్థి చైనాను కౌంటర్ చేసేందుకే ఈ ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.